ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ మాటలు అక్కడ 13-14 వచనాల్లో నేను కొద్ది మాటలు మాత్రమే చదివాను. క్రైస్తవ జీవితము పరిగెత్తే జీవితము. మనం ప్రభువుతో పరిగెత్తుతూ ఉన్నాము, గురి యొద్దకే పరిగెత్తుచున్నాము, బహుమానం పొందడానికి పరిగెడుతూ ఉన్నాము, ఆత్మల సంపాదించడానికే పరిగెడుతూ ఉన్నాము. సువార్తికుడైన ఫిలిప్పు రథము వెంబడి పరిగెత్తి మంత్రిని రక్షణలోనికి నడిపించాడు. గెహజీ నయమాను రథం వెంబడి పరిగెత్తి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు కదా. జాగ్రత్త. రక్తము చిందించడానికి, పాపము చేయడానికి అనేకులు పరిగెడుతూ ఉండగా మనం ప్రార్థన చేయడానికి పరిగెత్తాలి. దీనిలో విశ్రాంతికి తావు లేదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా దేవుని పని చెయ్యాలి. మీరు ఏ మందిరానికైతే సంఘ సభ్యులుగా ఉన్నారో ఆ మందిరం తరపున అనేక మందిని, లేక ప్రభు పని చేయడానికి, మందిరంలో పరిచర్య చేయడానికి, అనేకమైన ఆత్మల సంపాదించడానికి, అలాగే మందిరంలోకి వస్తున్నటువంటి వారి సమస్యల కొరకై భారముతో ప్రార్థించడానికి కనుక మనం పని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో ఆసక్తిగా మనం ముందుకు పరిగెత్తాలి. దీనిలో విశ్రాంతి అనేది లేదు. మన విశ్రాంతి ఎప్పుడో తెలుసా? పరలోకములో ప్రభు పాదాల చెంత మాత్రమే. ప్రయాసలన్నీ మాని అని ఉందో చూసారా బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. వారు తమ ప్రయాసలన్నీ మాని విశ్రాంతి పొందుచున్నారని. ఆ రోజు మాత్రమే మనకు విశ్రాంతి దేవుళ్ళో. ఈరోజు భూమి మీద ఉన్నంతసేపు ఏదో ఒక విధంగా దేవుని పని చేస్తూ ఉండాలి. అందుకే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఈ సంవత్సరం కూడా సజీవ సంఖ్యలో నిన్ను నిలబెట్టారు. నీ కుటుంబం కోసమో, లేదా నీ స్వార్థం కోసమో, నీ పిల్లల కోసమో దేవుడు నిన్ను ఉంచారు అని అనుకో మాకు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంది ఆయన రాజ్య వ్యాప్తి జరగాలి అని. కనుక దేవుని కొరకై ప్రయాసపడేవారిగా మనకున్న ఎనర్జీ దేవుని కొరకై వాడాలి. మనకున్న పేరు ప్రఖ్యాతులు దేవుని పని కొరకు వాడాలి. మనకిచ్చిన ధనము కూడా దేవుని పరిచర్య కొరకు కొంత వాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు, మనల్ని గమనిస్తూ ఉన్నారు. వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, సవాలు చేస్తూ ఉన్నారు, లేదా మన అపజయాలను బట్టి వారు ఏడుస్తూ ఉంటారు. సాక్షి సమూహం మన అపజయాలు, మన సోమర్థనాన్ని బట్టి, మన బద్ధకాన్ని బట్టి మన ముందున్న సాక్షి సమూహము అద్భుతకరమైన పరిచర్య జరిగించారు. కనుక వాళ్ళు సవాలు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాగును పరిగెడుతున్నారు మీరు దేవుడి సన్నిధిలో? లాస్ట్ ఇయర్ ఏ విధంగా పరిగెత్తారు? ఈ సంవత్సరం దేవుడి సన్నిధిలో ఏ విధంగా పరిగెత్తాలనుకున్నారు? చాలా మందిని గమనిస్తే ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న భయము సీనియారిటీ వచ్చిన తర్వాత చాలా మందిలో తొలగిపోద్ది. ప్రారంభాలలో పరిగెత్తేవాళ్ళు ప్రార్థనకు వచ్చే విషయంలో కానీ, సంఘ క్రమాల విషయంలో కానీ, లేక వాక్యము భయము విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా టోటల్గా చాలా భయంగా ఉండేవాళ్ళు. సంవత్సరాలు పెరిగే కొలది సీనియారిటీ సంపాదించుకున్నామన్నాక చాలా మంది భక్తిహీనులు అయిపోయారు. అక్కడే జారిపోయారు చాలామంది. అందరూ అంటే అందరూ అని కాదు, కొంతమంది సంవత్సరాలు పెరిగిన ఆ మొదటి విధేయత, మొదటి ప్రార్థన, మొదటి పరిశుద్ధత, మొదటి పరిచర్య అలాగే ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మీ బహుమానం కోసం మీరు పరిగెత్తాలి. రేపు ప్రభు పరలోకంలో బహుమానం ఇస్తారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకున్నవి మరచి
వెనుకొన్నవి లక్ష్య పెట్టక గత అపజయాలను మర్చిపోండి. నిరాశపడమాకండి. గతాన్ని ప్రక్కన పెట్టేసేయండి. మహాత్మా గాంధీ గారు ఇంటర్ ఫెయిల్ అయ్యారట. కానీ ఎంత గొప్పవాడయ్యారు. రామానుజన్ గారు తెలుసు కదా, ఆయన గణిత శాస్త్రజ్ఞుడు, మంచి మేధావి. ఆయన లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయనగా, ఆ పేరు కలిగిన వాడిగా మనం గమనిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. కనుక వెనుకొన్నవి మర్చిపోండి, అపజయాలను పక్కన పెట్టండి. వెనుకొన్న వాటి కోసం నిరాశ పడకుండా ముందు ఏం చేయాలి అనేది ఆలోచించండి. మన సొంత బలమునందు జ్ఞానమునందు అతిశయపడవద్దు. శక్తి చేత గాని బలము చేత గాని నా ఆత్మ చేతని ఇది జరుగునని ప్రభు సెలవిస్తున్నారు. శక్తి వల్ల బలం వల్ల కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది జరిగిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. సైతాను మన అపజయాలను పాపాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే యేసయ్య రక్త బలము మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేలాగా చేస్తుంది. గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు సాతానును జయించి ఉన్నారు. కాబట్టి సాక్ష్యం ఇయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనక ఆ జయాలను గూర్చి అతిశయపడద్దు. గతంలో మనకు అతిశయాలు కలిగినాయి, వెనక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు భక్తిలో ముందుకు సాగకుండా గతమే గుర్తు చేసుకుంటా, గతంలో నేను ఇలా భక్తి చేశా, ఇలా పరిచర్య చేశా, ఇలా సేవ చేశా అని ఇప్పుడు మౌనంగా ఉండమని కాదు. కనుక జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యములు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలని ప్రభు నిన్ను కోరుతున్నారు. ఒక శిల్పి శిల్పాలు చెక్కుతూ ఉన్నాడు. అలాగున చెక్కిన శిల్పాలకి ఆయన అనేకమైన బహుమానాలు పొందాడు, బహుమతులు వచ్చాయి. ఓ రోజున ఒక స్నేహితుడు వచ్చి తాను చెక్కిన దానిలో ఏది బెస్ట్, ఏది మంచిది అని అడగగా తడుంగోకుండా ఈయన అన్నాడు, ది నెక్స్ట్ అని జవాబిచ్చాడు. అవును, దేవుడు మనందరికీ గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనందరి విషయంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలి, వీళ్ళని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పటివరకు ఎలా, భవిష్యత్తులో ఎలా, నెక్స్ట్ ఏంటి అని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు నీ విషయంలో కూడా, ఈ ఉదయకాలం ముందు మీ విషయంలో కూడా గత సంవత్సరాలన్నీ దేవుడు కాపాడాడు. అనుదినము కూడా ఆయన అద్భుతాలు మన పట్ల జరిగించారు. మనం ఎన్నో చూసాం. మన కళ్ళ ఎదుట క్యాన్సర్ వ్యాధులు కూడా బాగయ్యాయి. గొప్ప సమస్యలకు దేవుడు అద్భుతకరంగా పరిష్కారం ఇచ్చాడు. ప్రార్థనకు జవాబుగా తప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయలేదు. కేవలం అద్భుతాలు జరగడానికి కారణం ప్రార్థనే. అయితే వీటితో తృప్తి పొందిదమా? ఎంత మాత్రము కాదు. వీటికంటే గొప్ప కార్యాల కొరకు అడగాలి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేసే దేవుడు. ముందున్న వాటి కొరకు వేగురు పడాలి. ఆత్మలో వేగరము, ఆత్మలో మంట, ఆత్మలో ఆసక్తి మనం కలిగి ఉండాలి. ముందు కాలంలో దేవుడు మన కొరకు మంచి తలంపులు కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ఇర్మియా 29:11. దేవుడు మీ కుటుంబాల పట్ల ఈ ఉదయ కాలమందు, ఈ నూతన సంవత్సరంలో ఒక చక్కటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన కొరకు ఒక మంచి తలంపులు కలిగి ఉన్నాడు. ఏలియా ప్రవక్తను చంపుతానని యెజబెల్ రాణి చెప్పింది. వెంటనే ఏలియా ప్రవక్త అరణ్యానికి వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు. మరణాపేక్ష కలిగిన వాడై దేవునితో, దేవా నన్ను తీసుకో అంటాడు. అసలు దేవుడు ఆయనకు మరణమే పెట్టలేదు. మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిన వారిద్దరే, హానోకు, ఏలియా. అసలు దేవుడు ఏలియాకు మరణమే పెట్టలేదు. అయితే పిరికివాడై మాట్లాడుతున్నాడు. పిరికితనము దేవుడు మనకియ్యలేదని గమనించండి. శక్తి, ప్రేమ, మంచి మనసు దేవుడు మనకిచ్చాడు. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. నీ విశ్వాసం నీవు పట్టుదలతో కాపాడుకోవాలి. గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు చెప్పాడు. గురి లేని వాని వలె
నేను పరిగెత్తటలేదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ అందరికీ ప్రకటించిన తరువాత నేను భ్రష్టుణ్ణైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. మన జీవితాలలో గురి కలిగి ఉండాలి. విద్యా విషయాలలో, వ్యాపార విషయాలలో, ఉద్యోగ విషయాలలో అందరూ గురి కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డల సహజంగా గురి కలిగి ఉంటారు అందరూ కూడా. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ చదువు ఎలా ఉండాలి అనేది వారు ఒక గురి కలిగి ఉంటారు. కనుక మందుల కంపెనీ వారు తమ ఉద్యోగాలకి ఒక గురి పెడతారు. 3 లక్షల వ్యాపారం గనక చేయమని ఒక టార్గెట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత 4 లక్షలు టార్గెట్ చేయమంటారు. మరి అంతకంటే ఎక్కువ ఆత్మీయ జీవితంలో గురి పెట్టుకోవాలిగా. సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ అంతా చదవాలి కదా. ఒకవేళ సమయం ఎక్కువ ఉంది, సంవత్సరానికి 2 సార్లు అయినా బైబిల్ చదవాలి కదా. అలాగూ ప్రార్థనా జీవితము, అలాగే సేవా జీవితము ముందుకు కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి శక్తిని, అట్టి కృపను దేవుడు ఈ ఉదయకాలం ముందు మీకు ఇవ్వాలని, గురి వద్దకే మీరు వెళ్ళాలని, దేవుని పరిచర్యలో, ప్రార్థనలో, లేక ఆసక్తిలో, ఆత్మల సంపాదించట్లో మీరు ఒక గురి పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నన్ను బట్టి ఎంతమందిని నేను ప్రభువులోకి నడిపించగలుగుతాను. నా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు. ఒక్క ఆత్మనైనా నేను ప్రభువు కొరకు నడిపించగలనా అని ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక గురి పెట్టుకోండి. దాన్ని బట్టే కదా పరలోకమందు మీకు బహుమానం. ఇక్కడ ఆస్తులు బట్టి దేవుడు అక్కడ బహుమానం ఇవ్వడు కదా. కనుక ఈ ఉదయకాలమందు ఒక టార్గెట్ పెట్టుకుంటారని, ఒక గురి పెట్టుకుంటారని, ప్రభు సన్నిధిలో కసిగా పనిచేస్తారని దేవుని యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలముకై వందనాలు. ఈ నూతన సంవత్సరములో నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదములు మీ బిడలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా గురి యొద్దకే వెళ్ళాలి అన్న ఆసక్తిని మీ సన్నిధిలో ఈ సంవత్సరంలో అనేకమైన ఆత్మల సంపాదన కొరకై పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రభువా మరి ఈ సంవత్సరంలో బైబిల్ చదివే విషయంలో కానీ క్రమం తప్పకుండా చదవడానికి కృప దయచేయండి. మానక ప్రతి సంఘ క్రమాలలో పాల్గొనడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి, ఈ ప్రభువా మీ వందనాలు. ప్రతి గృహములో కూడా అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని, వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీ స్నేహితులకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. కామెంట్ బాక్సులో మీరు పొందుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.